6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది. భద్రాద్రి పంచాయతీ కార్యాలయం దగ్గర ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది. భద్రాద్రి పంచాయతీ కార్యాలయం దగ్గర ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఖాసిం అందిస్తారు. ఖాసిం, చెప్పండి, ఎలా ఉంది అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ పర్వీన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల బిల్డింగ్ ఒక్కసారి కుప్పకూలిటంతో ఆ కింద ఉన్న కొంతమంది పనిచేస్తున్న వర్కర్లు దాని శిథిలాల కింద పడిపోయినట్టు కొంతమంది గుర్తించారు. అక్కడ ఉన్న ప్రజలైతే 6 ఉన్నారని చెప్తున్నారు. కానీ ఇద్దరు మాత్రం బయట ఉన్నట్టు పోలీసులు రెస్క్యూ టీం అయితే చెప్తున్నారు. ఏఎస్పీ పర్యవేక్షణలో ఇక్కడ అంతా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇది అనుమతులు లేకుండా 6 అంతస్తుల బిల్డింగ్ ఇక్కడ కడుతున్నారని చెప్పి పలువురు ఉన్నతాధికారులు ఫిర్యాదులు చేసినా ఎవరు పట్టించుకోలేదని చెప్పి ఇక్కడైతే ప్రజలైతే చెబుతూ ఉన్నారు. అధికారులు అయితే పట్టించుకొని ఉన్నట్టయితే ఈ రోజు ఈ ప్రమాదం జరిగేదే కాదని చెప్పి ఈ ప్రైవేట్ భవనం దానికి అనుమతులు లేకుండానే వీళ్ళు కడుతున్నారని చెప్పి ఇక్కడైతే తెలియజేస్తున్నారు. వాళ్ళకున్న పలుకుబడితో ఈ భవన నిర్మాణం జరుగుతుందని చెప్పి ఈ భవనం మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న పట్టణ ప్రజలు ఎంతో మంది ఫిర్యాదులు ఉన్నతాధికారులు చేసినా పట్టించుకోలేదని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నారు. పర్వీన్, ఖాసిం, అలాగే ఆ భవనం కింద ఎంతమంది ఉన్నారు? సో వాళ్ళని బయటికి తీసే ప్రయత్నాలు ఎలా చేస్తున్నారు? ప్రస్తుతం అయితే 2 ఉన్నట్టు అక్కడ ఏఎస్పీ పర్యవేక్షణలో మొత్తం పోలీసు, రెవెన్యూ, రెస్క్యూ టీములంతా సహాయక చర్యలు అందిస్తున్నారు. ఏఎస్పీ తెలిపిన సమాచారం ప్రకారం అయితే 2 ఉన్నారని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులు వాళ్ళైతే చెప్తున్నది ఏంటంటే 6 ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. సహాయక చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకొక గంట 2 గంటల్లో అయితే ఆ శిథిలాలు తొలగిస్తే గానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. పర్వీన్, రైట్, థ్యాంక్ యూ ఖాసిం. కాదండి, మరి మొత్తం ఇప్పుడు మాన్యువల్ చేస్తే ఆగిస్తండి, కుడిపోతే మీకే ఇబ్బంది. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది. భద్రాద్రి పంచాయతీ కార్యాలయం దగ్గర ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. కాదండి, మరి మొత్తం ఇప్పుడు మాన్యువల్ చేస్తే ఆగిస్తండి, కుడిపోతే మీకే ఇబ్బంది. G+5 అని
భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది. భద్రాద్రి పంచాయతీ కార్యాలయం దగ్గర ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది. భద్రాద్రి పంచాయతీ కార్యాలయం దగ్గర ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. అయితే ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు అక్కడికి క్లియర్గా మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఒక్కసారిగా 6 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. అయితే దాని కింద పలువురు 6గురు ఉన్నట్లు చిక్కుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇక ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు, అలాగే రెస్క్యూ టీం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇక కూలిన నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు, అలాగే భద్రాద్రి ఇక రిస్క్, అలాగే పోలీసులు రెస్క్యూ టీం అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. క్లియర్గా చూస్తున్నాం. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, భద్రాచలంలో ఒక్కసారిగా 6 అంతస్తుల భవనం కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. ఎలా జరిగింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి ఇంకా సహాయక చర్యలు అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఏదైతే భవనం ముందు ఉన్నటువంటి ఆ దృశ్యాలు కూడా కనిపిస్తుంది. దాంతో పాటు పక్కన బాక్స్ లో కనిపిస్తున్నటువంటి ఆ కూలినటువంటి ఆ దృశ్యాలు, అంటే దాదాపు G+5 ఈ నిర్మాణం కూడా కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పే దాని విధానం చూసుకుంటే ముఖ్యంగా ఈ బిల్డింగ్ కి ఎటువంటి
పర్మిషన్ కూడా లేదని చెప్పేసి కూడా అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. స్థానికులు అనేక సందర్భాల్లో ఈ బిల్డింగ్ పై కూడా వారు ఫిర్యాదు చేసినప్పుడు కూడా అధికారులు పట్టించుకోలేదని చెప్పేసి కూడా ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు ప్రస్తుతానికి ఆ బిల్డింగ్ కూల్చున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ముఖ్యంగా ఈ బిల్డింగ్ కూలినటువంటి సమయంలో అక్కడ దాదాపు 6 కూడా ఆ బిల్డింగ్ శిథిలాల్లోనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారు కూడా మృతి చెంది ఉండొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. వెంటనే సహాయక బృందాలు కూడా అక్కడ చేరుకున్నాయి. సహాయక బృందాలు చేరుకొని అక్కడ ఆ సహాయక చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో కూడా పోలీసులతో పాటు అక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ సంబంధించినటువంటి సిబ్బందితో పాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి జేసీబీలతో పాటు కొన్ని కటర్ మిషన్స్ కూడా అక్కడ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ బిల్డింగ్ 5 అంతస్తులు ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అందులో ఉన్నటువంటి ఆ రాడ్స్ కావచ్చు అవన్నీ కూడా కటింగ్ చేసేందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ జేసీబీలతో పాటు కటింగ్ మిషన్లతో కూడా కట్ చేసేటువంటి ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా ఒకవైపు పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆ విజువల్స్ లో కూడా చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి యజమాని, ఆ బిల్డింగ్ చెందినటువంటి యజమాని అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి వాగ్వాదంకు దిగినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తున్నాయి. అంటే గతంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఫిర్యాదు చేసినటువంటి సమయంలో బిల్డింగ్ యజమాని పట్టించుకోకుండా యథావిధిగా ఆ కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి పాత భవనాన్ని మళ్ళీ ఆ భవనాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి సమయంలో కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు ఆ బిల్డింగ్ యజమాని దగ్గరికి వెళ్ళి ఆ నిర్మాణం ఆపాలని చెప్పి ఫిర్యాదు చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ బిల్డింగ్ కు నిర్మించాలని చెప్పేసి కూడా స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా వారు ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, ఇది కావాలని చెప్పి కక్షపూరితంగానే మా బిల్డింగ్ ని ఆపుతున్నారని చెప్పేసి గతంలోనే బిల్డింగ్ యజమాని అధికారులతో కూడా వాగ్వాదం దిగినటువంటి ఆ దృశ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే పోలీసులు కూడా దర్యాప్తుకు చెప్పడం జరుగుతుంది. లోపల చిక్కున్నటువంటి 6 బయటకు తీసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంకా 2-3 గంటల సమయం కూడా పట్టేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతానికి అందులో చిక్కున్నటువంటి వారు కూడా చనిపోయినట్టే అధికారులు కూడా ప్రాథమికంగా అంచనా కూడా వేస్తున్నారు. ఎందుకంటే ఆ ఫ్లోర్ అంతా కూడా ఒకటేసారి ఒకే దగ్గర కుప్పకూలడంతో అక్కడనే లోపల చిక్కున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి అందులో కేవలం పనిచేసేటువంటి వారు కావచ్చు, భవన యజమానికి సంబంధించినటువంటి వారి ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా ఆ శిథిరాల కిందనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అనేది కూడా ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఈ యొక్క శబ్దం కూడా వచ్చినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఏం చెప్పలేదు చూసాగాను నేను, ఈ పని నువ్వు చూసుకో, ఖబర్దార్ జాగ్రత్త. సార్ ఏంటి సార్ ఇది బెదిరింపులు? ఏంటి నువ్వు 10 మంది దగ్గర అడుగు తిట్టున్నావు? నువ్వు డబ్బులు అడిగావు, నువ్వు డబ్బులు అడిగావు, సాక్ష్యం చెప్పు, సాక్ష్యం చెప్పు. డబ్బులు అడిగావు నువ్వు, మిమ్మల్ని అందరినీ ఏర్పారేస్తా, నేను మిమ్మల్ని అందరినీ ఏర్పారేస్తా, చూపిస్తా. మీ నాన్న మీ తాత ముత్తాతలు రావాలి. ఏమండి వాడు వీడు కాదు, రెస్పెక్ట్. నువ్వు విరమించుకో, ఇది ఎక్కడికి వెళ్ళి చూడు చూడు. నమ్ముకున్న దేవుడు వచ్చిన నన్ను ఏం చేయలేడు. నమ్ముకున్న దేవుడు వచ్చిన ఈవో గారు వచ్చారని వచ్చాం. అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారు చేపిస్తారుగా, అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారే చేపిస్తారుగా, ఈవో గారిని ఎప్పుడు చేస్తున్నారు కదా, అన్ని కరెక్ట్ ఉంటే ఈవో గారే చేపిస్తారుగా. 5 లక్షలు ఏంటిది 5 లక్షలు ఇవ్వండి డిమాండ్ చేశారు. చేస్తుంటే ఐదు లక్షలు అడిగారు, 20 లక్షలు, నువ్వు 2 లక్షలు 5 లక్షలు నిన్ను నువ్వు అడ్డం పెట్టుకున్నా అధికారులకు ఇచ్చినవేమో. అందరికి పుడిచి పారేసే టైం వచ్చింది, ఒక
స్లాబే వేసుకోవట్లేదు కానీ మమ్మల్ని ఏం చేయగలుగుతారు? నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. ఈవో గారు ఉన్నారుగా, ఈవో గారు కరెక్ట్ అయితే ఆయన వేపిస్తారు కదా. దేవస్థానాలు అక్రమం చేయమన్నారా? దేవస్థానాలు అక్రమం చేయమన్నారా? నీకు దమ్ము అక్రమంగా జరగకపోతే మరి అధికారులు ఉన్నారు, ఏపీఎండి మరి అధికారులు ఉన్నారు కదా, అధికారితో చెప్పండి పర్మిషన్. అసలు నీ పుట్టుకేంటి? నీ పుట్టుకేంటి? నీ పుట్టుకేంటి? కేసు మాట్లాడరు మీరు. నీ పుట్టుకేంటి? నేను మనిషిలో నువ్వు మనిషి ఊరు మొత్తం చెప్తున్నా